సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పాలకొండ సీఐ చంద్రమౌళి తెలిపారు. ఇటీవల ఇన్స్టాగ్రామ్లో తన స్నేహితుడు పోస్ట్ చేసిన ఎమ్మెల్యే జయకృష్ణ వీడియో మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు భూమిన మండలం సోలికిరికి చెందిన జామి వెంకటేష్. దీంతో వెంకటేష్ మీద ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శి వజ్రగడ రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ప్రత్యేక బృందంతో విచారణ చేపట్టి నిందితుడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆధారంగా ఐపీ అడ్రస్, కాల్ డేటాల ద్వారా విశాఖపట్నంలోని పెందుర్తి ప్రాంతంలో అతన్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు సీఐ చంద్రమౌళి. సోషల్ మీడియాకి బ్యాన్ చేయడం అనమాట. సో దానివల్ల ఏంటంటే ఏ మెసేజ్ చూసినా కామెంట్ అంటే ఖాళీగా ఉండి ఆ వైఫ్ నర్సుగా పనిచేస్తుంది, వీడు ఆప్టింగ్ డ్రైవర్ పనిచేస్తున్నాడు, ఉన్న టైం అంతా కూడాను మా ఫోన్లోనే కాలం గడపడంతో చివరికి మన ఎమ్మెల్యే గారి యొక్క ఎప్పుడైతే రీల్ చూసాడో దానికి కూడాను ఒక వారం లేని రీతిలో ఒక కామెంట్ పెట్టడం జరిగింది. దాని మీద చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడాను నిరసన వ్యక్తం చేశారు. దాని మీద మనం ఎఫ్ఐఆర్ వేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య కారణం ఏంటంటే ఇదే రీతిలో ఎవరు కూడా దయచేసి సోషల్ మీడియాని దుర్వినియోగపరచవద్దు. ఫోన్లో వీలైనంత వరకు కూడా తక్కువ సమయం గడపండి. సోషల్ మీడియాని ఎంతవరకు ఉపయోగించాలి అంతవరకే, వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు ఉపయోగించాలి. ఇతరు యొక్క వ్యక్తిత్వ హననం చేయడం కానీ, మహిళలను కించపరచడం కానీ, అనవసరమైన ట్రోలింగ్ చేయడం కానీ, సంబంధం లేని మెసేజ్లపై అన్నెసరీ కామెంట్ చేసి గొడవలు సొసైటీలో కానీ లేదంటే వ్యక్తుల మధ్య కానీ గొడవలు రేపు కులాలు మతాల మధ్య కానీ పార్టీల మధ్య కానీ గొడవలు రేపే మెసేజ్లని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫార్వర్డ్ చేయొద్దు. సోషల్ మీడియాకి బ్యాన్ చేయడం అనమాట. సో దానివల్ల ఏంటంటే ఏ మెసేజ్ చూసినా కామెంట్ అంటే ఖాళీగా ఉండి ఆ వైఫ్ నర్సుగా పనిచేస్తుంది, వీడు ఆప్టింగ్ డ్రైవర్ పనిచేస్తున్నాడు, ఉన్న టైం అంతా కూడాను మా ఫోన్లోనే కాలం గడపడంతో చివరికి మన ఎమ్మెల్యే గారి యొక్క